पूरा लोकल నేను మన వీడియో చూసిన ఒక 2 months బ్యాక్ ఒక వీడియోలో ఒక ఇస్లాం సంబంధించిన వ్యక్తి ఇస్లాం సంబంధించిన మత గురువు గోవును పక్క పెట్టి నమాజ్ చేస్తున్నాడు. గోవును పక్క పెట్టి నమాజ్ చేస్తుంటే వాళ్ళు పోయి అడుగురు, నువ్వు నమాజ్ ఎందుకు చేస్తున్నావు అంటే, నేను 41 రోజుల పాటు గోమూత్రం తాగిన, తీర్థంలాగా స్వీకరించిన, నాకున్న వ్యాధులు పోయినా కాబట్టి ఆ సెంటిమెంట్ నా లోపల బలపడ్డది కాబట్టి నేను గోవును పక్క పెట్టుకొని నమాజ్ చేస్తున్నా. ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అనేది, దీన్ని మతాల పేరును చూసే ప్రయత్నం చేయకండి, వర్గాల పేరు చూసే ప్రయత్నం చేయకండి. తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని మతాలు పోటీపడి ఈ గో సంతతిని కాపాడుకునే పరిస్థితి తప్పకుండా వస్తుంది. అటువంటి వాతావరణం ఈ ప్రపంచంలో దేశంలో నిర్మాణం కాబోతుందని వాస్తవం. అది దీన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇంత మంచి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఇది అవసరం. ఇది పాఠ్యాంశాలలో కూడా ఇలా ఆవు దానికి ప్రాధాన్యత, దానికి ప్రాముఖ్యత ఈ విషయంలో మనకు రాబోయే తరాలకు అందించాలంటే తప్పకుండా దీన్ని పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన బాధ్యత ఉంది. దీన్ని ప్రచారం చేసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా ఉంది. ఈ విషయంలో అందరూ కూడా వివరించాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు పాలకులు, రాజకీయ నాయకులు దీన్ని కూడా ఒక మతం పేరుతో చూసేటువంటి ప్రయత్నం చేయడం వలన ఈ పరిస్థితి ఉత్పన్నమవుతున్నది. అందుకే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దీనికి సంబంధించి అనేక సంక్షేమ పథకాలు, అనేక స్కీమ్స్ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అందించే ప్రయత్నం చేస్తున్నది ఈ గో సంబంధించి. అందుకే వ్యవసాయ అనుసంధాన ఉత్పత్తుల మీద జిఎస్టీ కూడా మనం తీసేస్తాం. మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా, 4 కోట్ల జనాభాలో 42 లక్షల పశు సంపద మనకుంది. 42 లక్షలు ఈ ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం. కానీ దానిలో 50% పాలివని 50% పాలివని జంతువులే, ఆవులే. ఇవాళ ఆ 50% ఏదో ఉపయోగపడతాయి, కేవలం భాగ్యనగర్ మాత్రమే ఉపయోగపడతాయి. అందుకే గ్రామంలో డబ్బా పాలైనాయి. కాబట్టి ఈ విషయంలో మనందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి గో సంతతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గో యొక్క ప్రాముఖ్యతను ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు వాళ్ళ గో రక్షకులు వాళ్ళు అనేక మంది ఈ గో రక్షణ కోసం ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది అనుకుంటారు గోవులను కాపాడాలి, గోవులను రక్షించాలి, మీరు ఫైట్ చేయాలి అని చెప్పారు. కానీ ఎవరు రోడ్డు మీకు ఎవరు రారు.